తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయనే చెప్పాలి. ఇటు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దళపతి అయిన కేసీఆర్ తన రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ వచ్చారో, ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ అవుతూ ఉంది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా దానికి మళ్ళీ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే సమాధానాలు ఇస్తున్నాడు. అయితే ఇప్పటి నుంచి జనవరి నుంచే ఇటు రాజకీయాల్లో మళ్ళీ జోష్ పెంచిన కేసీఆర్ దూకుడుపై బ్రేక్లు వేయాలని చూస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతులంటూ, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో ఏదైతే కాళేశ్వరం కుంగిపోవడం, అదేవిధంగా కేటీఆర్ కు సంబంధించి ఈ కార్ రేసు వివాదం ఏదైతే ఉందో, వీటన్నిటిపై కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో వాటన్నిటికి సంబంధించి నోటీసులు అందిస్తాము, ఖచ్చితంగా అందులో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా సరే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, వారిని అరెస్ట్ చేయడానికైనా వెనుకాడబోమంటూ ఇటు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ లీకులు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఇటు రాజకీయ పరంగా యాక్టివ్ అయిన నేపథ్యంలోనే కేసీఆర్ కు బ్రేక్ వేయడానికే రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ తొక్క తీస్తాము, తోలొలుస్తాము, ఇప్పటి నుంచి నోటికొచ్చిన మాటలు మాట్లాడి అధికారంలో ఉన్నామని, అధికార మదంతో ఊగిపోతూ అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేనే లేదు. తెలంగాణ ప్రజలకు ఎటువంటి హాని జరిగినా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా వాటిపై మేము పోరాటాలు చేస్తాము. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఏదైతే ఉందో మహబూబ్ నగర్, కొడంగల్, అక్కడి నుంచే మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి సంబంధించి సాగునీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే మేము ఫస్ట్ గొంతెత్తుతాం, వాటిపైనే పోరాడుతాం. ఇప్పటి నుంచి తెలంగాణలో ప్రతి చోట బహిరంగ సభలు, ర్యాలీలు ఇవన్నీ నిర్వహించి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ప్రశ్నిస్తామంటూ ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారో, అప్పటి నుంచే ఇటు రేవంత్ రెడ్డి కూడా తన మాటల తూటాలను పేల్చుతూ ఉన్నారు. నువ్వు కొడంగల్కి వస్తావా లేకుంటే నేను చింతమడకకి రావాలా అంటూ రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు గాని, ఆ తర్వాత ఇటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టారో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ తర్వాత కుంగిపోవడం, దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి వీటన్నిటి విచారణకు చేపడతాము. ముఖ్యంగా కేటీఆర్ కు సంబంధించి ఈ కార్ రేస్ ఏదైతే ఉందో, ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు ఏసీపీ విచారణకు ఆయన హాజరయ్యారు. రాబోయే రోజుల్లో అంటే ఆ కేసుకు సంబంధించి ఇటు గవర్నర్ తో కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ కేసు విచారణ గురించి. రానున్న రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అని కూడా కొన్ని వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఈ విచారణలు గాని, ఈ కేసులు గాని ఇవన్నీ కూడా ఇప్పుడు కావాలని హల్చల్ చేస్తున్నారు. ఇటు కేసీఆర్ ఇటు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయినందుకే ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటే ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యంగా కాళేశ్వరం అంశం గురించి, పెండింగ్ ప్రాజెక్టుల గురించి, అదేవిధంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి, అదేవిధంగా ఈ కార్ రేస్ అంశంపై కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, చర్చించాలి. కేసీఆర్ బహిరంగ సభలు పెట్టి, మీటింగ్లు పెట్టి మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, మీరేం మాట్లాడినా వాటిని వినడానికి, వాటిపై చర్చించడానికి మేము సిద్ధం అంటూ ఇటు రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని మాట్లాడుతున్నారు. మరి వేచి చూడాలి, మరి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా, ఈ కాళేశ్వరం అంశంపై గాని, లేదంటే ఈ కార్ రేస్, ఈ విషయాలన్నిటిపై కేసులు, విచారణలు ఇవన్నీ ఎంత వరకు వెళ్తాయి అనేది వేచి చూడాలి.